చెక్ బౌన్స్ అనేది ఒక బ్లాంక్ చెక్ ఇచ్చిన తర్వాత అది బిజినెస్ ట్రాన్సాక్షన్ ఉంది. ఎటువంటి ఇతర కారణాల వల్ల అయినా గాని ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి దాని మీద ఎటువంటి అమౌంట్ రాయకుండా, ఎటువంటి డేట్ ఎయకుండా జస్ట్ ఒక సంతకం చేసి ఇస్తే మనం తీసుకోవచ్చా? తీసుకోవచ్చు అంటే తీసుకునే వాళ్ళు అట్లాగే తీసుకుంటారు. హ్మ్. బ్లాంక్ సంతకం కావాలని మాత్రమే తీసుకుంటారు. అది చెల్లిద్దా సార్ తర్వాత మనం? చెల్లిదంటే తర్వాత వాళ్ళ అమౌంట్ ఫిలప్ చేసుకొని తర్వాత కోర్టులో అకౌంట్లో డిపాజిట్ చేసుకొని రిటర్న్ అయినట్టుగా మెమో వచ్చాక అప్పుడు నోటీస్ పంపి తర్వాత కోర్టులో కేసు వేస్తారు. దీంట్లో ఏంటంటే ఎప్పుడైతే చెక్ ఇష్యూ చేసినప్పుడు ఎందుకు ఇస్తున్నాం, జనరల్గా చట్ట ప్రకారం ప్రిజంప్షన్ ఉంటుంది. హ్మ్. ప్రిజంప్షన్ ఏంటంటే ఈ చెక్ ఈయన తీసుకుని ఇచ్చిండంటే ఇవ్వవలసి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మాత్రమే ఇచ్చిండు అని హ్మ్. అని కోర్టు నమ్మేటట్టు ప్రిజంప్షన్. అవును. దాని నుంచి మనం ఓవర్కమ్ చేయాలంటే ఎప్పుడైతే చెక్ ఇచ్చినామో ఇచ్చినప్పుడు చెక్ ఇస్తారు, బ్లాంక్ ట్రాన్స్ఫర్ నోట్లు హ్మ్. ఇట్లాంటి నోట్ చేసుకుంటారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇవన్నీ కూడా హ్మ్. జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళు. హ్మ్. ఈ జాగ్రత్త తీసుకొని మనం ఇచ్చామనుకోండి అది తప్పనిసరి అప్పుడున్న అవసరాల దృష్ట్యా వీళ్ళు ఇస్తారు. తర్వాత అమౌంట్ క్లియర్ అయిన తర్వాత తన చెక్ తను ఇమీడియట్ రిటర్న్ తీసుకుంటే బాగుంటుంది. ఏదైనా ఇంట్రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది, ఇంకొంచెం బ్యాలెన్స్ అమౌంట్ ఉంటుంది. ఇది ఇవ్వలేనని ఇతను ఇవ్వాలని అతను హ్మ్. ఈ మధ్య కూడా ఆపేసుకుంటారు, ఈయన చెక్ నుంచి వదిలేస్తారు. వాళ్ళు ఇవ్వాల్సిన అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ ఫిలప్ చేసి అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఓకే. ఒక రీజన్. ఇంకో కారణం ఇతను డబ్బులు ఇవ్వకపోతే కూడా అతను టైంలో ఇవ్వకపోతే కూడా అతను చెక్ వేసుకొని అకౌంట్లో వేసుకొని చేయడం జరుగుతుంది. ఓకే. కానీ దీనివల్ల చాలామంది ఇబ్బంది పడతారు. ఎప్పుడైతే చెక్ ఇచ్చేటప్పుడు పోనీ కంపల్సరీ ఫిలప్ చేసి ఇవ్వాలంటే వాడు అమౌంట్ ఇవ్వనంటాడు, అవును. ఒప్పుకోడు. బ్లాంక్ ఇస్తేనే ఇస్తాను లేకుంటే ఇవ్వనంటాడు. హ్మ్. కంపల్సరీ తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. హ్మ్. ఇచ్చినప్పుడు అట్లీస్ట్ చెక్ ఇచ్చి మళ్ళీ నోటీస్ పంపినప్పుడైనా కూడా దాని రిప్లై నోటీస్ పంపిస్తే బాగుంటుంది. ఓకే. అయ్యా నేను చెక్ తీసుకుంది ఇచ్చింది మాత్రమే, ఇది వాస్తవమే, ఈ విధంగా డబ్బులు ఇచ్చారు, తర్వాత ఇన్ని కట్టాను చేశాను, ఏం జరిగిందో రిప్లై ఇస్తే కొంత సేఫ్ పోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కానీ అలా ఇవ్వకుండా ఇస్తారు, నోటీస్ రాగానే నెత్తి కింద పెట్టుకున్నట్టు కాముకుండిపోతారు. హ్మ్. తర్వాత ఏమవుతుంది, కోర్టులో కేసు వేస్తాడు అతను. హ్మ్. కేసు వేసాక నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ వచ్చిన తర్వాత అప్పుడు అడ్వకేట్ దగ్గర పరిగెడతారు. అవును. ఇదేదో నోటీస్ వచ్చినప్పుడు వస్తే ఏ అడ్వకేట్ గారి దగ్గర అడ్వకేట్ని కలిసినట్టయితే వాళ్ళు దాని జవాబు ఇవ్వగలుగుతారు. అవును. ఎందుకు ఇచ్చినా ఏందని కారణం వాళ్ళకు ఈజీగా ఉంటుంది. అవును. కానీ దాన్ని అవాయిడ్ చేసేటట్టుగా ఉండదు. ఇట్లా రిప్లై ఇస్తే బాగుంటుంది. సార్ ఇప్పుడు మనం చూస్తాం అది చెక్ బ్లాంక్ చెక్ ఇస్తాడు. దాన్ని ఫిల్ చేసి మనం బ్యాంకులో వేస్తాం, అది బౌన్స్ అయ్యేది. అప్పుడు అదే సిచ్యువేషన్‌లో మనం కోర్ట్‌ని ఆశ్రయిస్తాం. కోర్ట్ ఆశ్రయించిన తర్వాత విన్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంది సార్? ఇది డిపెండ్స్ ఆన్ వాళ్ళ దీన్ని బట్టి అండి. ఇప్పుడు డబ్బులు వినే ఛాన్స్ అంటే చెక్ ఇచ్చినారు, మీరేం రిప్లై ఇవ్వలే, రిప్లై ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చి కోర్టులో వచ్చి క్వశ్చన్ చేస్తే అప్పుడు ట్రయల్లో ఈ క్రాస్ ఎగ్జామ్లో వాళ్ళు చెప్పే నిజాన్ని బట్టి ఓకే. క్రాస్లో వాళ్ళు అడ్మిట్ చేస్తారా డినై చేస్తారా అనే దాన్ని బట్టి కేసు డిపెండ్ అయి ఉంటుంది.